హాయ్ ఫ్రెండ్స్. మామూలుగా అబ్బాయిలు అమ్మాయిల నుండి ఏం కోరుకుంటారు అనేది ఈరోజు తెలుసుకోబోతున్న విషయం. చివరిదాకా చూడండి, చాలా బాగుంటుంది. వాస్తవానికి ఈ ప్రపంచంలో ఎవరి నుండి ఎవరు ఏమి కోరుకుంటున్నారో ఎవరికీ తెలియదు. కానీ అబ్బాయిలు అమ్మాయిల నుండి ఏం కోరుకుంటున్నారు అనేది మాత్రం కాస్త దృష్టి సారిస్తే ఈజీగానే తెలిసిపోతుంది. కొన్నిసార్లు అమ్మాయిలు అంటూ ఉంటారు, ఈ అబ్బాయిల్ని అర్థం చేసుకోవడం కష్టమని. కానీ అదేం లేదండి, కాస్త ఆలోచిస్తే అర్థం చేసుకోవచ్చు అబ్బాయిలు అమ్మాయిల నుండి ఏం కోరుకుంటున్నారో. అమ్మాయిల నుండి అబ్బాయిలు కోరుకునేది ఏమిటి అంటే, ప్రతి మనిషి మరో మనిషి నుండి ఏం కోరుకుంటాడు? స్వచ్ఛమైన కల్తీ లేని ప్రేమ, అలాగే ఆప్యాయత, అనురాగం, అలాగే శ్రద్ధ. ఇదే కోరుకుంటారు కదా. అబ్బాయిలు కూడా అంతే, అమ్మాయిల నుండి అదే కోరుకుంటారు. అబ్బాయిలు ఎప్పుడూ అమ్మాయిల యొక్క పూర్తి దృష్టిని తమపై ఉంచాలి అని కోరుకుంటూ ఉంటారు. అందుకే ఒక అమ్మాయి తమపై ఎంత ఎక్కువ శ్రద్ధ చూపిస్తే వాళ్ళు ఆ అమ్మాయిని అంత ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. నిజం చెప్పాలంటే అమ్మాయి అబ్బాయి మధ్య ఈ శ్రద్ధ లోపించినప్పుడే వారిద్దరి మధ్య సమస్యలు ప్రారంభం అవుతూ ఉంటాయి. కామన్గా కొంతకాలం పోయిన తర్వాత అమ్మాయి అబ్బాయి మధ్య కొన్ని గొడవలు అనేవి ప్రారంభం అవుతూ ఉంటాయి. ఎందుకంటే చాలా కాలం ఇద్దరూ కలిసి జీవించిన తర్వాత ఒకరికి ఒకరు బాగా పరిచయం అవుతారు. దాని ఫలితంగా మొదటి పరిచయంలో ఉన్నటువంటి ఆ ఉత్సాహం ఆ తర్వాత కనిపించదు. కాబట్టి అబ్బాయిలు దానిని అస్సలు భరించలేరు. కాబట్టి దాని ఫలితంగా ఇద్దరి మధ్య అశాంతి నెలకొంటుంది. ఇది ప్రేయసీ ప్రియులకే కాదు, భార్యాభర్తలకు కూడా వర్తిస్తుంది. ఒక అందమైన అబ్బాయి వెళ్తున్నప్పుడు తమ ప్రియురాలు అటుకేసి చూసినప్పుడు అబ్బాయిలు భయపడటానికి కారణం కూడా ఇదే. తమ స్నేహితురాలు తమపై పూర్తిగా శ్రద్ధ చూపించడం లేదు అని అబ్బాయిలు భావిస్తూ ఉంటారు. ఎందుకంటే తమ స్నేహితురాలు నిజంగా తమపై శ్రద్ధ కనుక చూపిస్తే మరో వ్యక్తి వైపు చూసేది కాదు అనేది అబ్బాయిల అభిప్రాయం. ప్రేయసీ ప్రియుల మధ్య సమస్యలు రావడానికి ఇలాంటివి లెక్కలేనన్ని ఉదాహరణలు ఉంటాయి. కాబట్టి సమస్యలు అనేవి ప్రతి బంధంలోనూ ఉంటాయి, ప్రతి జంటలలోనూ ఉంటాయి. కాబట్టి అబ్బాయిలు ఏం కోరుకుంటారు అంటే, స్నేహితురాల నుండి కాస్త తను శ్రద్ధ వహించాలి అని కోరుకుంటూ ఉంటారు. ఎందుకంటే పురుషులకు శారీరక కోరికలు మాత్రమే కాదు, భావోద్వేగ అవసరాలు కూడా చాలా ముఖ్యం. కాబట్టి ఆడవాళ్ళు కనుక ఈ విషయంలో బాగా జాగ్రత్త తీసుకుంటే ఒక పురుషుడు స్త్రీతో ఒక ఆరోగ్యకరమైన బంధానికి కట్టుబడి ఉండడానికి అది చాలా ఉపయోగపడుతుంది. భావోద్వేగ స్థాయిలో పురుషుడు స్త్రీ నుండి ఏమి కోరుకుంటాడో అనే విషయం గ్రహించిన స్త్రీ అతని పట్ల శ్రద్ధ వహించగలదు, అలాగే అతన్ని ఎక్కువగా ప్రేమించగలదు. చాలా ఎక్కువగా పురుషులు భావోద్వేగ జీవితాలను, సన్నిహిత సంబంధాలను కోరుకుంటూ ఉంటారు. అవి వారి వ్యక్తిగత సమయాలలో మాత్రమే ప్రదర్శిస్తూ ఉంటారు. సాధారణంగా పురుషులకు చిన్నప్పటి నుండి ఒక దుర్బలమైన భావోద్వేగాలను అణిచివేయడం అనేది నేర్పిస్తూ ఉంటారు. ఇది అభద్రత మరియు భావోద్వేగాల అభివృద్ధికి కలిగే లోపాలకు దారితీస్తూ ఉంటుంది. ఈ సామాజిక ఒత్తిడి, కుటుంబ అణచివేత అనేది పురుషులు పెద్దయ్యాక ఇతర స్త్రీలతో సన్నిహిత సంబంధాలు ఏర్పరచుకోకుండా నిరోధిస్తూ ఉంటుంది. దీని ఫలితంగా తరచూ పురుషులు ఒంటరితనంతో బాధపడుతూ మరియు వారి భావాలను పరిమిత స్థాయిలో తట్టుకునే సామర్థ్యంతో పోరాడుతూ ఉంటారు. చాలామందికి ఇది నిజం అని అనిపించకపోవచ్చు, కానీ పురుషులు స్త్రీల సంబంధాలలో ఎదుర్కొనే ఒత్తిడి ఇది సహజమైనదే. ఆడవాళ్ళు తమను విన్నట్లు, చూసినట్లు ఒక లోతైన అనుబంధాన్ని పురుషులు కలిగి ఉండాలని కోరుకుంటూ ఉంటారు. మగవాళ్ళు పురుషాధిక్యం కలిగి ఉన్నప్పటికీ నిజమైన ప్రేమ మరియు సంరక్షణ కోరుకునే స్వభావం కలిగిన జీవులు. ఈ విషయాన్ని మహిళలు పూర్తిగా అర్థం చేసుకున్నప్పుడు వారితో పురుషులు కనెక్ట్ అవ్వడం అనేది చాలా సులభతరం అవుతుంది. పురుషుడు సమస్యలలో ఉన్నప్పుడు ఆమె అతని పక్క కూర్చొని అతనికి ఓ కప్పు టీ అందించినప్పుడు అతని సమస్యలకు పరిష్కారాలు ఏవైనా
అందించినప్పుడు అతని సమస్యను వింటూ సున్నితంగా ఆమె తన చేయిని అతనిపై ఉంచినప్పుడు ఆ క్షణం అతనికి విలువైనదిగా మరియు తన సమస్యను అర్థం చేసుకున్నట్లుగా అనిపిస్తుంది. కాబట్టి పురుషులు స్త్రీల నుండి ఏవో గొప్ప గొప్ప హావభావాలను కోరుకోరు. భావోద్వేగమైన మరియు అర్థవంతమైన చిన్న నమ్మకాన్ని చర్యల ద్వారా పురుషులు స్త్రీల నుండి కోరుకుంటారు. కాబట్టి ఒక పురుషుడిని అర్థం చేసుకున్న స్త్రీ అతనికి ఈ పనులన్నీ చేసి పెడుతుంది. ఓకే ఫ్రెండ్స్, తెలుసుకున్నారు కదా మగవాళ్ళు ఆడవాళ్ళ నుండి ఏమి కోరుకుంటారు. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సెలవు, నమస్కారం.